నమస్కారం. ప్రసాద్ గారు, తెల్లవారుజామునే పెళ్లి ఉండి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళాలి. చాలా సంతోషం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఏమండి బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అన్నయ్య అన్నయ్య ఉండు. అన్నయ్య అన్నయ్య మనం మోసపోయామన్నయ్య. నా కూతురు ఎవరితోనో లేచిపోయిందన్నయ్య. ఏమంటున్నారు? పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట అన్నయ్య, వాళ్ళతో లేచిపోయింది. తేజ్! తేజ్! అయ్యో, ఈ ఘోరం చేసిందే వాడన్నయ్య. ఎవడో ముక్కు మొహం తెలియని దౌర్భాగ్యుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాడంట. పెద్దనాన్న, అది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దనాన్న. అయితే పెళ్లి చేసేస్తావా? అది కాదు పెద్దనాన్న, నేను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదరా. అది తెలుసో తెలియకో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కానీ తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా? ఛ! చిన్నప్పుడు జైలుకెళ్ళావు, మా పరువు తీసావు. ఇప్పుడు పందిట్లో పెళ్ళాపి మళ్ళీ మా పరువు తీసావు. ఈ ఊర్లో తలెత్తికి ఎలా తిరగరా? రే, ఇప్పుడు మా బామర్దికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా? రే, నా కళ్ళ ముందే నా బామర్దిని కొడతారా? అన్నయ్య, నాకు అర్థమైపోయింది అన్నయ్య. ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఏంటో నాకు అర్థమైపోయింది. ఇంకా చాలన్నయ్య. రేయ్, ఆపరా. క్షమించండి బాబాయ్. నువ్వు చేసిన మర్యాద, తీసిన పరువు చాలు. సారీ బాబాయ్. అన్నయ్య, వాడు నీ వల్ల ఇలా తయారయ్యాడు. మీ అందరికీ ఓ దండం. సారీ బాబాయ్. ఈ రోజుతో మీకు నాకు తెగదింపులైపోయాయి. రండి. మావా, ఇప్పటిదాకా కాలేజ్ పేరు అడ్డం పెట్టుకుని ఫుల్ టైం పాస్ చేసాం. చదువు పూర్తయింది, ఇప్పుడు ఎలారా? సప్లిమెంటరీ ఉంది కదా సార్. సార్ టికెట్ సార్. నాదేదరా? మీకెందుకు సార్, పక్కన పల్లెటూరు కదా సార్. అరే ఎఫ్ఎం, నీకు విషయం తెలీదారా? వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఈడు ఇలా హైదరాబాద్ బాబాయ్ ఇంటి నుంచి వస్తున్నాడు. అవునా సార్? మరి సారీ సార్, మీకు ఇప్పుడే హైదరాబాద్ టికెట్ తీసుకొస్తా సార్. తీసుకుంటా. సరే సార్. నిన్న నాకు ఒకడు ప్రపోజ్ చేశాడే, చెప్పు తీసాను. అవునా? మామ, నాకు డౌట్. ఏంటో చెప్పు. అబ్బాయి లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తెస్తారు మామ? ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాం, ఇది అంతే. మామ నువ్వు సూపర్ మామ. సూపర్. ఒక్క నిమిషం. దొంగ మొహల్. చెప్పరా మామ, బయలుదేరావా? బయలుదేరాను. అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా, ఏదైనా ఐడియా చెప్పరా? చెప్తా. అమ్మాయిల్ని పడడం చాలా ఈజీ. ఓ పంచి, ఓ 3 రోజులు అమ్మాయి చుట్టూ తిరుగు. 3 రోజులు అమ్మాయిని చూస్తా ఉండు. 4వ రోజు కూడా తిరుగు. ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు, అప్పుడు డిస్టర్బ్ అవుద్ది. చూడు. హలో, అరే చూస్తూనే ఉండిపోయినా ఏం చేయాలి చెప్పరా? హలో మామా, హలో హలో. కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పానా నీకు? కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా? యూట్యూబ్ లో చూసి చేశాను. అందుకే ఇలా తగలడింది. ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే 500 లైక్స్ వచ్చాయి తెలుసా? ఫేస్బుక్ లో కాఫీ తాగరే, చూస్తారు. హలో, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్. హలో అంకుల్, తేజ్ ఉన్నాడా? హలో బాబాయ్, తేజ్ వచ్చాడా? ఏంటి ఈడు? సిటీలోనే బిజియెస్ట్ సింగర్ నేను. అలాంటిది నాకే రోజుకి 5-6 ఫోన్ కాల్స్ రావు. రాత్రి వచ్చాడు, ఇప్పటికే 60 ఫోన్ కాల్స్. ఏం పీకుతున్నాడు ఏంటో. ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి. రారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతామని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆహా, ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ రోడ్ కూడా బెంచ్ కార్లో తిరగాలి. అబ్బా, అద్దరింది బంగారం. అవునండి, పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్లైపోయి ఉండేదిగా. ఏంటి పంచా?
ఆ మాత్రం మాకు చేత కాదా? ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తదంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. బాబాయ్ ఫ్లోలో నీ మీద నువ్వే పనిచేసావు తెలుసా? ఆ ఫ్లో మిస్ అయింది. అరే బంగారం రాకరాకి ఇంటికి వచ్చావు, నీకు చికెన్ పులిహోర చేసి పెట్టినా? ఏంటి చికెన్ పులిహార చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు పిన్ని? ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని. కదా? చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయి. రేయ్, బాబాయ్ నిద్ర కలిసి నన్ను ఏడిపిస్తారా? నా వంటలు ఎవడ్రా మళ్ళీ? నేనేరా. అనే నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను. సుధా ఇష్యూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా? రిజర్వేషన్ అయ్యిందన్నయ్య. 1 వీక్ లో బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య అది చెప్పు. తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వాడిని కూడా ఏమైందండి? ఫోన్ పెట్టేశాడు. అయ్యో, తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప. చిన్నప్పుడేమో 7 ఏళ్లు జైల్లో గడిపాడు. ఆ తర్వాత 2 ఏళ్లు హాస్టల్లో సరిపోయింది. ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా? ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి. బావగానే ఎలానో కన్విన్స్ చేద్దాం. ట్రై చేద్దాం. ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు? మీ చెల్లిని ఒక సీనియర్ ర్యాక్ చేస్తోంది, దమ్ము కొట్టమని ఏడిపిస్తోంది. మిమ్మల్ని ర్యాగింగా? ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తా. చెయ్యి చెయ్యి. ఎరా ఇక్కడ చూసి భయపడిద్దంటావా? నమస్తే సార్. నమస్తే. రే ఈ గెటప్ చూసి నన్ను నిజంగానే పోలీస్ అనుకుంటున్నారా బావా? మా నాన్న రియల్ గా పోలీస్ అవ్వడం మనకి చాలా హెల్ప్ అయింది. బావా మన గెటప్లు అంతా ఓకే గానీ అసలు ఏం చేద్దాం అని ప్లాన్? నా చెల్లి నడిపించిన ఆ సీనియర్ చేత సిగరెట్ తాగించి ఆ వీడియోని వాట్సాప్ లో వైరల్ చేయిస్తా. రేయ్ రెడీయా? రెడీ. రేయ్ అమ్మాయి డీటెయిల్స్ చెప్పరా. ఇదే ప్లాట్ఫామ్ గోదావరి ఎక్స్ప్రెస్ S4 బ్లూ డ్రెస్. ఇది గుడ్డిది కాదా? ఎంత మోసం చేసింది. రేయ్, ఫోటో తీరా. ఆ రోజు నేను, నిన్న మా చెల్లి. ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ అమ్మా వీడితో చాలా రిస్క్ అమ్మా. మాకే వీడంటే చాలా భయం. వీడేం చెప్తే అది చేసే తల్లి. నేను అరుస్తా. నేను పొడుస్తా. నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బు అక్కర్లేదు. మరేం కావాలి సార్? ప్లీజ్. ఇటురా దమ్ముగొట్టు. వద్దు సార్, నాకు అలవాట్లేదు. దమ్ముగొట్టు. ప్లీజ్ సార్. పొడుస్తా. దమ్ముగొట్ట. ఏంటి సార్ మీరెలా? మావా దీన్ని ఇలా వదిలిస్తే చార్మినార్ బొమ్మేసి ఎలా ఉందిరా? అయిపోయింది సార్, అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఇంకొకటి. ఓమా ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది. మీ సీనియర్ పరువు పోద్ది. థ్యాంక్స్ రా అన్నయ్య, గ్రేట్ జాబ్. సీనియర్ ని ర్యాగింగ్ చేయమంటే ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు నొక్కేస్తావరా? బుజ్జి మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా. మా చెల్లిని ర్యాగింగ్ చేస్తావా? చంపేస్తా. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా? నేను డబ్బులు ఇవ్వను. ఏ డబ్బులు ఇవ్వా? ఇవ్వను. ఎందుకు ఇవ్వు? అది నా సీనియర్ కాదు. ఏయ్ బ్లూ డ్రెస్ S4 కోచ్ వాట్సాప్ చేసావు అమ్మాయి కదా. బ్లూ డ్రెస్ వేసుకుంటే బామ్మని కూడా ర్యాక్ చేస్తావా? ఇది చీటింగ్. చాలా టూ మచ్ చేస్తావు. ఒరేయ్, ఒరేయ్. ఏమనుకుంటావు నువ్వు? మీ సౌండ్లు చార్మినార్ వరకు వినపడుతున్నాయి. ఏయ్ ఎంత ఖర్చు పెట్టి ఆ వీడియో తీయించింది తెలుసా నీకు? ఖర్చు పెట్టి తీసారని ఫ్లాప్ సినిమాను కూడా హిట్ చేస్తారా జనాలు? కుదరదు. ఇది ఆపండి ఆపండి. అసలు ఏం జరుగుతుందిరా? ఏంటి? చూడనా, మా సీనియర్ ని ర్యాక్ చేస్తానని డబ్బులు తీసుకుని ఎవరు దానపోయే దానమని ర్యాక్ చేశాడు. దానమ్మ ఎవరు? అదిగో చూడు.
ఈ అమ్మాయిని నువ్వు ర్యాక్ చేసింది అది పోలీస్ కమిషనర్ కూతురు. కమిషనర్ కూతురా? అవును డాడీ, అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా. అవునా? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్? ఆ, ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు నాన్న ఎన్కౌంటర్ చేశాడంట. అవునా? ఆ, ఒరే, మీకు తెలీదా? పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావురా? పోలీస్ కమిషనర్ కూతురైతే భయపడతావా ఏంటి? మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో? రేయ్, రేయ్. ఏయ్, వాడు ఇదంతా చేసింది నీకోసమే కదే, ఎందుకు వాడిని ఏడిపిస్తున్నావు? నీ కొడుకు ఈ పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా? ఆ, నీ యబ్బ చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీయమంటే నువ్వు చేసిందేంట్రా? నువ్వు ఫోటో తీమన్నా నేను క్లిక్ చేసి చూపించాను, నాదే ఉంది. ఏడ్చావులే. తీసింది ఎవరి ఫోటో తెలుసా? కమిషనర్ కూతురు ఫోటో. All the lines to this route are busy. Please try after 40 years. जिस व्यक्ति को आप संप्रदित రే 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 ఎక్కడికి పోతావురా అన్న? ఏయ్, నువ్వు లోపల పోవే. ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి. అది కమిషనర్ కూతురు కాదు, కంట్రీ చికెను కాదు. అవునా? ఆ, నువ్వే కదా చెప్పావు తేజుని అనే దగ్గరికి తీసుకెళ్లాలని. ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్. ఆ, చిలిపి. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎవరికి తెలుసు? నందిని, 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 కమాన్. పద పద పద. నమస్తే సార్. అయ్యా, ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా. యువర్ ఆనర్, నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గానీ ప్లాన్ ప్రకారం చేయలేదు. ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్. నువ్వు చెప్పమ్మా. నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవతల బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా. ఏంటమ్మా, నీ బండికి బ్రేకులు లేవా? ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికాడు, లేకపోతే ఈ పాటికి ముసలోడు రిప్పే. ఏంటమ్మా, ముసలాడు ముసలాడు అని పదే పదే అంటున్నావు? నువ్వు కూడా ముసలోడువే కదా, మర్చిపోయాను మహేష్ బాబు. చలసాని నందిని అని ఈ అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది. కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 2000 ఇవ్వాలని తీర్పు ఇస్తున్నారు. అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను 15 రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోను, కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను 15 రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగజీవాలకి సేవ చేయాలని తీర్పు ఇవ్వటమైనది. తీర్పు ఇవ్వటమైనది. తీర్పు ఇవ్వటమైనది. తే డబుల్ తే. రే, నీకంటే ఆటో వాళ్ళు బెటర్ కదరా. ఆహా, అయితే నువ్వు స్నూపీ గారికి ఇంజెక్షన్ చేయించుకొని రేపు పొద్దున ఇంటికి వచ్చి. రే వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాను రా, లోపలికి పదా. తల్లి నువ్వు లోపలికి వెళ్ళరా, నేను వస్తున్నా. రే స్నూపీ,